Hello everyone, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. చాలా అంటే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. చాలా అంటే చాలా భయంగా ఉంది. చాలా అంటే చాలా బాధగా ఉంది. చాలా అంటే చాలా ఆవేదనగా కూడా ఉంది. ఏం జరుగుతుంది అసలు ఎగ్జామ్స్‌లో? వెండర్ చేంజ్ దగ్గర నుంచి ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎగ్జామ్స్ అన్నిట్లి దగ్గర నుంచి తెలియని కన్‌ఫ్యూజన్, తెలియని అసలు ఆందోళన, ఇవన్నింటి తరుణంలో ఒక యాస్పిరెంట్ ఎలా ప్రిపేర్ అవుతాడు? ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతాడు? ఎలా అటెంప్ట్ చేయగలుగుతాడు? ఇవన్నీ ఎందుకు మనం అసలు కన్సర్న్డ్ అథారిటీస్ ఎవరుంటారో అసలు వారసలు మెజర్స్ తీసుకుంటున్నారా లేదా? అసలేంటి? ఏంటనేది మనకసలు తెలియని టైంలో ఈ వీడియో అయితే చేయాల్సొస్తుంది. సో, నాకసలు ఇవాళ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పడానికి కూడా దీనిగా ఉంది. ఎందుకంటే, నేను లాస్ట్ 2 డేస్ నుంచి యాస్పిరెంట్స్ దగ్గర నుంచి వింటున్నా. ఏమవుతుంది? అసలు ఎలా వాళ్ళు ఇప్పుడు సెలక్షన్ ఫేజ్ 13 ఎగ్జామ్ జరుగుతుంది సెలక్షన్ పోస్ట్ కోసం. 10థ్ క్లాస్ రాసినోళ్ళున్నారు, 10+2 రాసినోళ్ళున్నారు, గ్రాడ్యుయేట్స్ రాసినోళ్ళున్నారు. వాళ్ళు చెప్పిన మెసేజెస్, వాళ్ళు పడిన సిట్యుయేషన్స్ చూస్తుంటే అసలు డోంట్ నో అబ్బా! ఏం జరుగుతుందో అసలు అర్థం అవ్వట్లేదు. మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. వన్ బై వన్ మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? టైమ్ లైన్ ఏంటి? అని దాని గురించి మొత్తం డీటెయిల్‌గా డిస్కస్ చేసి మన స్ట్రాటజీ ఎలా ఉండాలో ఒకసారి మనమైతే గుర్తేసుకుందాం. సో, బేసిక్‌గా మనందరికీ తెలిసిందే 2018లో వెండర్ చేంజ్ అయింది. టీసీఎస్‌కి ఇచ్చారు. అండ్ 2024 వరకు వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మధ్యలో ప్యాటర్న్ చేంజ్ అయింది. అవన్నీ చేంజ్ అయినా కొద్దీ కానీ ఏంటంటే ద బెస్ట్ థింగ్ అబౌట్ టీసీఎస్ వాస్ స్టెబిలిటీ. సిస్టమ్స్ అన్నీ స్టేబుల్‌గా ఉండేవి. కొన్ని వెరీ రేర్ సెంటర్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వచ్చుండేదేమో గానీ, ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగుండేది. ఒక ఎగ్జామ్ సెంటర్ ఉందన్నది అది ఎగ్జామ్ సెంటర్ లానే ఉండేది. పర్ఫెక్ట్ కంప్యూటర్స్ ఉండేవి. అరకొకరకో మౌసెస్ గానీ, కీబోర్డ్స్ గానీ ఎవరికైనా తప్పొచ్చుంటుంటే అది కూడా చాలా అంటే చాలా రేర్ కేసెస్‌లో వచ్చేది. కానీ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ అంటే ఎగ్జామ్ సెంటర్‌లా ఉండేది. కానీ అలాంటివేవి ఇప్పుడు కనబడట్లే. మొన్న రీసెంట్‌గా వెండర్ చేంజ్ చేశారు. 2025 నుంచి ఎగ్జామ్స్ కోసం. ఎడిక్విటీ అని ఒక దానికిచ్చారు. ఓకే. సో, ఈ ఎడిక్విటీ వల్ల వచ్చిన ఛాలెంజెస్ ఏంటి? అసల యాహ్, ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేస్తున్నారు? మనోళ్ళు వెళ్లి రాయడానికి ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారనేది మనం ఒకసారి చూద్దాం అనమాట. ఓకే. సో, ఫస్ట్ చూసుకుంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం దగ్గర నుంచే మనకి అబ్‌స్టాకిల్స్. నార్మల్‌గా జనరల్‌గా లాస్ట్ టైమ్ ఇప్పుడు అడ్మిట్ కార్డ్ దగ్గర నుంచి కూడా మనకు ప్రాబ్లమ్. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేస్తుంటే అడ్మిట్ కార్డ్ బ్లాంక్ రావడం ఏంటి? అసలప్పుడు ఒక స్టూడెంట్ మానసిక పరిస్థితి ఎలా ఉంటది? వాడొక ఎగ్జ్ వ అసలు ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసి, ఆ డౌన్‌లోడ్ దాంట్లో వచ్చిందా? రాలేదా? అని చూసుకోవడమే ఒక ఇదంటే, అసలు అడ్మిట్ కార్డ్ బ్లాంక్‌గా ఉంటే అసలు వాట్ ఈస్ దిస్ అబ్బా! పోనీ అడ్మిట్ కార్డ్ బ్లాంక్‌గా ఉంది. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సరిగ్గా అయింది. అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే, ఒక అబ్బాయికి నిన్న 350 కిలోమీటర్స్ దూరంలో ఇచ్చారంట సెంటర్. ఈ అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏదైనా అవ్వచ్చు. ఆయన పార్ట్ టైమ్ ఎంప్లాయ్ అంట. ఆయన అంత దూరం ఎళ్లి రాసి, అక్కడ ఏమైనా సిస్టమ్ క్యాన్సిల్ అయ్యుండుంటే? ఎందుకంటే అలాంటిది రేర్ కేస్ కాదు. చాలా రెగ్యులర్ కేస్‌లోనే చూసాం ఇప్పుడు. ఈ వెండర్ చేంజ్ తర్వాత. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్‌లో. డిఫరెంట్ స్టేట్స్‌లో ఏంటంటే ఎగ్జామ్‌కెళ్తారు. ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత కంప్యూటర్ పనిచేయదు. మౌస్ పనిచేయదు. ఎగ్జామినేషన్ మన సబ్‌స్క్రిప్షన్‌లో ఒక ఇద్దరు ముగ్గురికి 20, 30 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిందంట. అప్పుడు అసలు ఒక పర్సన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ యాంగ్జైటీ మొత్తంలో ఎలా అనిపిస్తది? హార్ట్ రేట్ ఎంత పెద్దగా ఉంటది? ఎగ్జామ్ రాసేటప్పుడు మనసు పెట్టి రాయగలుగుతాడా? అసలు వాట్ అబ్బా! నాకసలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సరే ఇవన్నీ పక్కన పెడితే, ఇంకా రీసెంట్‌గా తెలిసిందేంటంటే, 'రాజాసాబ్' సినిమా చూస్తున్నాం కదా మనం. అందులో పాడుబడిన గుహలున్నాయి చూసారా? అలా ఉన్నాయంట ఎగ్జామినేషన్ సెంటర్‌లు. ఒక టీ కొట్టు బడ్డీలా ఉందంట. అవి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి బాస్? అసలు అర్థం అవ్వట్లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నాక మనకి కొంచెమైనా ఎగ్జామ్‌కి రాస్తున్నాం అన్న మూడ్‌లో అయినా ఉండాలి కదా మనం. ఇప్పుడు టీసీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది. ఐఆన్ డిజిటల్ అనే చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్‌లో. అవి నీట్‌గా ఉండేది. ఒక వెయిటింగ్ ఏరియా ఉంటది. ప్లస్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటది. అక్కడ లోపలికెళ్ళిన తర్వాత ఈచ్ ఫ్లోర్ ఉంటది. ఫ్లోర్‌లో కరెక్ట్‌గా కంప్యూటర్స్ ఉండేవి. ఇక్కడ చూస్తే బిల్డింగ్‌లేమో బయట ప్లాస్టింగ్‌లే జరిగేసి లేవు. అవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటారు. అసలు నేను ఎగ్జామ్‌కెళ్ళినంత వరకు నాకు తెలీదు. నాకసలు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడొస్తది? ఏమొస్తదని. నేను పెట్టడం అయితే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం పెట్టా. కానీ అక్కడ చూద్దాం. నాకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడొస్తదో తెలీదు. ప్రాబబ్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వస్తదేమో. అక్కడికైతే మనం ఎగ్జామ్ రాయడం మానేస్తాం. సో, ఇన్ని ఛాలెంజెస్ జస్ట్ ఇలానే వస్తున్నాయా? అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇదా? మన ఇంత డెవలపింగ్ ఫేజ్‌లో ఉండి, లేదంటే ఇంత ఫాస్ట్ పేస్డ్ దీంట్లో ఉండి, మనం డిజిటల్ భారత్ అని చెప్పుకునే తరుణంలో, ఇలాంటి ఒక ఆహ్, అంటే ప్రెస్టీజియస్ అనే ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రెస్టీజియస్ ఎగ్జామ్సే. ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ ప్లస్ కంట్రీని రన్ చేసే దానికి రిక్రూట్ చేసే ఆఫీషియల్స్ కోసం జరిగే ఎగ్జామినేషన్స్. వాటన్నిటికి ఇదా పరిస్థితి.
కార్పొరేట్‌లో చూసుకుంటే మనకు చాలా అంటే చాలా బేసిక్‌గా బాగా కండక్ట్ చేస్తున్నారు కదా! వై కుడ్ నాట్ వి డూ? ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకోవట్లేదు? ఎస్ఎస్‌సి యాక్షన్ తీసుకోవట్లేదు? వాయిస్ రైజ్ చేయాలి. చాలా మంది టీచర్స్ వాయిస్ రైజ్ చేస్తున్నారు. మనం కూడా ఒక వాయిస్ ఆ వాయిస్‌లో ఒక వాయిస్ యాడ్ అయ్యి అవుతదని చెప్పే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఏంటి నాకసలు అర్థం అవ్వట్లేదు. ఎగ్జామ్ సెంటర్స్‌లో ప్రాబ్లమ్, అడ్మిట్ కార్డ్స్‌లో ప్రాబ్లమ్, ఇంతటితో ప్రాబ్లమ్. ఇదంతా ఎగ్జామినేషన్ సెంటర్‌కి. కానీ ఇది మనకెలా ఎఫెక్ట్ చేయాలి? మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే ఎస్ఎస్‌సి ఏం చేస్తుందంటే ఈ ఎగ్జామ్స్ అన్నిటిని ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. చాలామంది టీచర్స్ ఆన్‌లైన్‌లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి తెలీదా అంటే ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా తెలుసు. ఇంత ఆన్‌లైన్ నెగటివిటీ వస్తుంది. సామాన్యుడైన నీకే తెలుస్తున్నప్పుడు అంత చేతిలో అథారిటీ ఉన్నోళ్ళు వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళకి ఖచ్చితంగా తెలిసినా సరే ఎగ్జామినేషన్స్ ఆపట్లేదు. ఎగ్జామినేషన్ యథావిధిగా కండక్ట్ చేస్తున్నారు. కండక్ట్ చేస్తున్నారు అంటే మనం ఎంతైతే వాయిస్ రైజ్ చేస్తామో అంతే మనం ఆహ్, దాన్నేమంటారు స్ట్రాటజిక్‌గా ప్రిపేర్ అయ్యి మన ప్రిపరేషన్‌లో కూడా అసలు డోకా లేకుండా ఎళ్ళిపోవాలనమాట. ఓకే. సో, దానికన్నా ముందు మనం ఏంటంటే ఎస్ఎస్‌సిని క్వెషన్ చేయాలి. ఎస్ఎస్‌సి యాక్షన్ తీసుకోవాలి. అలానే దాంతో పాటు నాట్ జస్ట్ ఎస్ఎస్‌సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మాన్సూన్ సెషన్స్ స్టార్ట్ అయినాయి. ఆ మాన్సూన్ సెషన్స్‌లో ప్లీజ్ డూ రైజ్ దీస్ క్వెషన్స్. మీకు ఓరల్‌గా క్వెషన్ రాసే ఆల్ ద ఎంపీస్ మీకు ఒకవేళ ఓరల్‌గా క్వెషన్ చేసే ఇది లేకపోతే రిటర్న్ క్వెషన్ అయినా ఇయ్యండి. ఆ 0th అవర్‌లోనో, క్వెషన్ అవర్‌లోనో ఈ క్వెషన్స్‌ని మళ్ళీ దానికి ఆన్సర్ దొరుకుతదేమో అని. ఓకే. అసలు ఎప్పుడు పార్లమెంటరీ సెషన్స్ చూడాలి. ఎందుకు చూడాలనిపిస్తుందంటే, ఇవి దీనివల్లే చూడాలనిపిస్తుంది. ఇంత మనకు ఆన్‌లైన్‌లో రచ్చ జరుగుతున్నప్పుడు ఒక వాళ్ళకి ఇనిపిస్తుందా లేదా? సౌండ్ ఇనపడుతుందా లేదా? ఇనపడుతుంటే అటునుంచి ఏ సౌండ్ వస్తుందని కూడా మనం తెలుసుకోవాలి. సో, వినాలి. దీని గురించి కూడా ఒక చెవైతే వేసి ఉంచండి. ఏం న్యూస్ వస్తుంది? ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారనేది. ఏమీ తీసుకోవట్లేదంటే ఇంక మన కర్మ, దేశానికి పట్టిన కర్మ అనుకోనే అసలు అనుకోని వదిలేయాలని కూడా లేదు. అంత ఆవేదన వస్తుందనమాట. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే. ఓకే. సో, ఇదంతా పక్కన పెడితే మనం క్వెషన్స్ పేపర్స్ కూడా కొంచెం అనలైజ్ జేయాలి. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే వెండర్ చేంజ్ చేసిన తర్వాత అది బెస్ట్ థింగ్ అనాలో ఫార్చునేట్‌గా, అన్‌ఫార్చునేట్‌గా నాకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే 10థ్‌కి 10+2కి గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్స్‌కి మూడిట్లికి డిఫరెన్స్ చాలా అంటే చాలా ఎవిడెంట్‌గా కనబడుతుందంటున్నారు. 10థ్‌లో చాలా బేసిక్ క్వెషన్స్ అడుగుతున్నారు. 10+2లో కొంచెం హార్డ్. గ్రాడ్యుయేట్‌కొచ్చేసరికి కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి మనకేంటంటే ఎగ్జామినేషన్ లెవెల్ అందరికీ ఒకేలా ఉండదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన ఒకసారి 10థ్ పేపర్ రాస్తే ఈజీగా ఉంటది. అదే ఫస్ట్ డే మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు రివ్యూ అదే ఇచ్చింది. 10థ్ క్లాస్ పేపరు లేదంటే 10థ్ క్లాస్ లెవెల్ పేపర్ రాసేటప్పుడు అందరూ ఈజీగా ఉందన్నారు. అదే మనం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎగ్జామ్ డేట్స్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్ రాసినోళ్ళు చాలామంది హార్డ్ ఉంది. బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఇస్తున్నారు అని చెప్తున్నారనమాట. సో, ఇదైతే మనం క్లియర్‌గా సీజీఎల్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సీజీఎల్‌లో కూడా, సీహెచ్ఎస్ఎల్‌లో కూడా, ఎంటీఎస్ కూడా ఏవైతే మనకి 10థ్, ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటికి కూడా మనం పేపర్ అయితే క్లియర్‌గా మనకెందుకో గాని ఆ డిఫరెన్షియేషన్ అయితే చూపిస్తారనే చాలా సిగ్నల్ వస్తుంది. సో, ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ థట్. ఏది మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ లాగా టక్‌మని ఫార్ములేస్ వచ్చేలా రాకపోవచ్చు. రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఏదైనా వర్స్ట్ సిట్యుయేషన్‌కి మనం రెడీ అయ్యి ఉండాలి కాబట్టి ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ థట్. మీ బేసిక్స్ అన్ని స్ట్రాంగ్‌గా ఉంచుకోండి. అలానే వీలైనంత మట్టుగా మ్యాథ్స్‌కైతే స్పెషల్లీ 2021 ముందు వరకు టైర్ 2 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయండి. అవెందుకంటే అవి అసలు లెవెల్ ఆఫ్ ద పేపర్ అంటే గ్రాడ్యుయేట్ రాసే లెవెల్ ఆఫ్ ద పేపర్ అంటే అది. ఆ క్వెషన్స్ చాలా అంటే చాలా బావుంటాయి. మీరు ఒక్కసారి జస్ట్ లుక్ ఎయండి. అలానే మాక్ ఎగ్జామ్స్ కూడా రాస్తుండండి. నేను రీసెంట్‌గా లాస్ట్ 2 మార్క్స్‌లో చూస్తే టెక్స్ట్ బుక్ కండక్ట్ చేసింది గానీ, హాలీవుడ్ కండక్ట్ చేసింది గానీ, ఈ వీక్ లైవ్ టెస్ట్స్ అయితే అంత ఈజీగా లేవు. కొంచెం లెవెల్ కొంచెం హై చేశారు. అది మనకు మంచిదే. దాన్ని మనం హంబుల్ చేయడానికి మార్చినా గానీ, ఇదే మన స్టాండర్డ్ పేపర్ అనుకోని మనం ఎళ్ళాలనమాట. సో, ఆందోళన చెందకండి. జస్ట్ ఏంటంటే అవేర్ అవ్వండి. జస్ట్ సిట్యుయేషన్‌కి అవేర్‌నెస్ ఇచ్చుకోండి. పేపర్ లెవెల్ మారుతుంది. పేపర్ లెవెల్ మారుతుందంటే ఆబ్వియస్‌గా కట్ ఆఫ్స్ కూడా తగ్గుతాయి. సో, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా, మనం ఏంటంటే మన బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకొని, మన ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని స్ట్రాంగ్‌గా చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ చూసి, వాటిని ఎలా చేయాలి? వాటి అప్రోచెస్ ఏంటి? మనం ఒకసారి తెలుసుకొని, మనం అయితే రెడీగా ఉండాలనమాట. అండ్ రీజనింగ్‌లో వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్‌లో నిన్నంట స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ అడిగారంట. జనరల్లీ మనం సీజీఎల్ టైర్ 2లో చూస్తాం అలాంటి క్వెషన్స్. ఏంటంటే దాన్నేమంటారు? స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ క్వెషన్స్ ఇలాంటివన్నీ మనకి టైర్ 2లో అడుగుతారు. కానీ అది టైర్ 1లో గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్‌లో అడిగారు కాబట్టి దేర్ ఆర్ హై ఛాన్సెస్ మనకు కూడా రావచ్చనేది. దీనిలో ఏఐ రోల్ ఎంతున్నదని కూడా మనకి కొంచెం చాలా ఫ్యాసినేటింగ్‌గా ఉంది. ఎందుకంటే
ఏఐకి ప్రాంప్ట్ ఎలా ఇస్తాం అనే దాని మీదే వస్తదనమాట ఆన్సర్. ఇప్పుడు నేను 100 క్వెషన్స్ ఇచ్చి అందులో పిక్ చేయమంటే ఒకలా పిక్ చేస్తది. లేదు నేను ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేట్స్ కండక్ట్ చేస్తాను. నువ్వే క్వెషన్స్ తయారు చేయాలంటే ఒకలా పిక్ చేస్తది. సో, ఆ ఏఐ అనేది కూడా మనకు చాలా క్లియర్‌గా ఇంపాక్ట్ కనబడుతుంది. సో, ఏదైతే మనం వెండర్ చేంజ్ గురించి ఇదివరకు లాగా అనుకున్నామో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇంకా మనకి రిలవెంటే అని. పీవైక్యూస్ ఎప్పుడూ రిలవెంటే. కాకపోతే ఏంటంటే లెవెల్ మారుతుంది. లెవెల్ ఏంటంటే మనకి యాంబిగ్విటీ అయితే ఇప్పుడొచ్చింది. మనకి క్లియర్‌గా ఒక సెట్ ప్యాటర్న్‌లో అయితే లేదు. ఇదే మన ఫస్ట్ ఇయర్ కాబట్టి అందరికీ ఈ కన్‌ఫ్యూజన్ అయితే ఉంటది. మనం ఏంటంటే మన బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉంచుకొని ఎగ్జామ్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మినిమమ్ ఎర్రర్స్‌తో రాసుకుంటే మనం గెట్ త్రూ అవుతాం. సో, ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ అలానే ప్లీజ్ డూ మాక్స్ రాయండి. మాక్స్ రాసి వాటిని అనలైజ్ చేసుకోండి. మనకి క్వాంట్ ఒకటే కాదు జీఎస్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇంకా జీఎస్ కూడా ఉన్నాయి కాబట్టి అట్‌లీస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్‌లో కూడా మాక్ రాసినప్పుడు ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి, ఫార్ములాస్ ఏంటి, క్విక్ ట్రిప్స్ ఏంటి, ఆలివ్ బోర్డ్‌లో గాని, టెక్స్ట్ బుక్‌లో గాని మనకి కింద సొల్యూషన్‌లో టిప్స్ కూడా ఇస్తారు. మనకి ఎప్పుడైనా ఫండమెంటల్స్ తెలియడం ఇంపార్టెంట్. అలానే టిప్స్ కూడా తెలియడం ఇంపార్టెంట్. ఏదో ఒకటి లేకపోయినా తప్పవుద్ది కాబట్టి ఓన్లీ టిప్స్ పైన వెళ్ళడం తప్పు. లేదంటే ఓన్లీ ఫార్ములాస్ పైన వెళ్ళడం తప్పు. సో, మనకి 2 తెలియాలి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 10, 15 డేస్ ఉంది. మనం అస్సలు స్కోప్ ఇవ్వకూడదు. ఆహ్, మన ప్రిపరేషన్ ఎర్రర్‌లో స్కోప్ ఇవ్వకూడదనమాట. సో, ప్లీజ్ బీ అవేర్ అండ్ ప్లీజ్ బీ దాన్నేమంటారంటే జాగ్రత్తగా ఉండండి. ఆన్ యువర్ టోస్ ఉండండి. ఏదైనా జరగొచ్చు ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌లో. సో, ఆ రోజు మనం బాధపడకుండా ఇప్పటి నుంచే కొంచెం చేతులు కాలిగా ఆకులు పట్టుకునేలా ఉండకుండా ముందు నుంచే మనం రెడీగా ఉందాం. ఎలాంటి సిట్యుయేషన్ ఎదుర్కోవడానికైనా. ఓకే. అదొకటే మనల్ని కాపాడగలుగుతది కాబట్టి ప్లీజ్ డూ ఫాలో ద బేసిక్స్. ఓకే. బేసిక్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండండి. మళ్ళీ మళ్ళీ బేసిక్స్‌ని రివైజ్ చేయండి. అలానే కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్ ఎక్కడైనా దొరికితే మాత్రం వాటిని చక్కగా గ్రాబ్ చేయండనమాట. ఓకే. అండ్ ఏంటంటే మనకి హెల్ప్ డెస్క్ ఉంది కాబట్టి హెల్ప్ డెస్క్‌కి వీలైనంత మంది ఎక్కువ మంది మనం హెల్ప్ డెస్క్ నుంచి మెయిల్ చేస్తే ప్రాబబ్లీ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదేమో. సో, నేను డిస్క్రిప్షన్‌లో అయితే హెల్ప్ హెల్ప్ డెస్క్ యొక్క ఈమెయిల్ పెడతా. సో, ప్లీజ్ డూ రైట్ ఎన్ ఈమెయిల్ ఫ్రమ్ యువర్ సైడ్. నేను కూడా నా సైడ్ నుంచి ఒక ఈమెయిల్ డ్రాప్ చేస్తా. బేస్డ్ ఆన్ వాట్ ఆర్ ద సిట్యుయేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అక్రాస్ అండ్ ఏంటి బెటర్ యాక్షన్స్ ఏం తీసుకోగలుగుతాం అనేది. ఆబ్వియస్‌గా దానికొక బాడీ ఉండాలి. దానికొక బాడీని వాళ్ళు డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి ఆ బాడీ ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లి గురించి తెలుసుకొని ఎలా రెగ్యులేట్ చేయాలనే దాని మీద వాళ్ళు కూడా చేయాలి. కానీ మనం కూడా మన సైడ్ నుంచి ఏంటంటే ఆహ్, మన వాయిస్ కూడా రైజ్ అవ్వాలి కాబట్టి అంతలో మన వాయిస్ కూడా యాంప్లిఫై చేస్తది కాబట్టి ప్లీజ్ డూ రైట్ అన్ ఈమెయిల్ టు హెల్ప్ డెస్క్. నేను ఈమెయిల్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. ఓకే. థాంక్స్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మళ్ళీ ఇవాళ స్ట్రాటజీ మన ఎవ్రీడే 20 డేస్ రివిజన్‌లో అయితే అది యథావిధిగా కంటిన్యూ అవుతది. కానీ ఇదైతే నాకు ఎందుకో వీడియో చేయాలనిపించింది. అసలు చాలా అంటే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ.